వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు. ఈ నెల 16 నుండి వచ్చే నెల 14వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాల ప్రత్యేక పూజలు. మంచిర్యాల జిల్లా మందమరి మండల పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన అదనపు కలెక్టర్. బెల్లంపల్లి పట్టణంలో జాతీయ పెన్షనర్ల దినోత్సవ వేడుకలు. పెన్షనర్ల ఆరాధ్య దైవం బిఎన్ నకారే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సబ్ ట్రెజరీ అధికారి కరుణశ్రీ. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ పరిధిలో 3వ విడత గ్రామ పంచాయతీల్లో నిర్వహిస్తున్న ఎన్నికల ఓటింగ్ సరళిని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా మందమరి మండల పరిధిలో పోలింగ్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఓటింగ్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ జిల్లాలో 3వ విడతగా చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఎన్నికల్లో భాగంగా పులిమడుగు, బొక్కలగుట్ట కేంద్రాల్లో పరిశీలించడం జరిగిందని, ఎన్నికల అధికారులు నియమావళికి అనుగుణంగా పనిచేస్తూ ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా ఓటింగ్ నిర్వహిస్తున్నారని, అలాగే పోలీస్ సిబ్బంది అధికారులు కూడా పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల హద్దు ఏర్పాటు చేసి లోనికి ఓటర్లను తప్ప మిగతా ఎవరిని కూడా రానియకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ఏర్పాట్లు చేశారని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, వెంటనే ఫలితాలు కూడా వెల్లడిస్తారని అన్నారు. అదనపు కలెక్టర్ వెంట అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2వ సాధారణ ఎన్నికలు, స్థానిక సంస్థలు, అది ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలకు 3వ విడత ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. అందులో
భాగంగానే మన మంచిర్యాల జిల్లాలో కూడా ఈరోజు 5 మండలాలలో మనం ఈ యొక్క సర్పంచ్ అండ్ వార్డు మెంబర్కి సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తున్నాము. అది మందమర్రి, తర్వాత జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి మండలాలలో. అదేవిధంగా ఇక్కడ మందమర్రి మండలంలో కూడా మనకి 10 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 10 గ్రామ పంచాయతీల్లో కూడా ఇప్పుడు నేను ఇప్పటివరకు 2 బొక్కలు గుంట ఇది కూడా చూశాను. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతమైనటువంటి పోలింగ్ జరుగుతుంది. అందరూ కూడా ఓటర్స్ అందరూ కూడా క్యూ లైన్లో వచ్చి చక్కగా వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు కానీ లేకపోతే ఇంకేదైనా ఐడెంటిటీ కార్డు, చాలా వరకు అందరూ ఐడెంటిటీ కార్డు ఆధార్ తీసుకొని వస్తున్నారు. అంటే మ్యాండేటరీ, ఎందుకంటే ఓటర్షిప్తో పాటు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తీసుకొని వస్తే వెరిఫికేషన్లో వాళ్ళు రాస్తారు కాబట్టి ఓటర్లు బ్యాలెట్ పేపర్ పైన కూడా రాయాలి. సో అందుకొరకు చాలామంది కూడా ఉదయం పూటనే, ఎందుకంటే మరి మధ్యాహ్నం తర్వాత పనికి పోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి చలి అయినా కూడా జనాలు చాలామంది క్యూ లైన్లో వస్తున్నారు. పోలింగ్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది. మా పోలింగ్ సిబ్బంది కూడా అందరూ కూడా విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారు. తర్వాత అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా చాలా పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి ఈ బిఎన్ఎస్ కింద 163 అంటే గతంలో 144 సెక్షన్ అంటుంటుంది. అదేవిధంగా 100 మీటర్స్ రేడియస్ వరకు కూడా మార్కింగ్ చేసి అక్కడి వరకే జనాలు ఎవరన్నా ఉంటే బయట వాళ్ళు చేసుకునేది క్యాన్వసింగ్ అంటే బంద్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఉండదు. అక్కడ ఓటర్స్ గుమిగూడకుండా ఉండేటందుకు ఈ 100 మీటర్స్ రేడియస్లోనే వచ్చి వీళ్ళందరూ ఎవరైతే వస్తున్నారో వచ్చి క్రమం వాళ్ళ లైన్లో వచ్చి ఓటేసి వీళ్ళకి ఓటును సద్వినియోగం చేసుకునే విధంగా తగిన ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. ధనుర్మాస ప్రారంభం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాలను ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణ విశ్వనాథ ఆలయ అర్చకులు భట్టాచార్య మాట్లాడుతూ ధనుర్మాసం ఈ నెల 16 నుంచి ప్రారంభమైందని, బుధవారం ఉదయం 6:30 నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని, 30 రోజుల పాటు జరిగే ఈ పూజల్లో భాగంగా డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉత్తర ద్వారం దర్శనం ఉంటుందని, 5వ తేదీన గోదాదేవికి అభిషేక కార్యక్రమం, జనవరి 14న గోదాదేవి రంగనాథుల కళ్యాణ మహోత్సవం జరపబడుతుందని, కావున భక్తులందరూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజల్లో పాల్గొనగలని కోరారు. స్థానిక మన విశ్వనాథ స్వామి దేవస్థానం మంచిర్యాలలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ అలవేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ధనుర్మాస ఉత్సవములు అనగా ఈ 16 మధ్యాహ్నం 1 గంట నుండి సంక్రమణమైంది. దాన్ని పురస్కరించుకొని 17వ తారీఖు ఉదయం రోజు 6:30 నుండి స్వామివారికి ధనుర్మాస ఉత్సవములు అత్యంత మహావైభవంగా జరగబోతున్నాము. ఉదయం 6:30లకు శ్రీ స్వామివారికి తిరుప్పావై సేవాకాలము, పాసరా సేవాకాలము మరియు ఆరింపు తీర్థప్రసాద గోష్ఠి ఉంటుంది. ఇలాగే ఈ నెల రోజులు స్వామివారికి అత్యంత వైభవంగా ధనుర్మాస ఉత్సవం జరుగుతాయి. దీనిని 30వ తారీఖు మన డిసెంబర్ 30వ తారీఖు రోజు మంగళవారం రోజు ఆ నారాయణుడు ముక్కోటి దేవతలకు కూడా అయినటువంటి వరప్రసాదాన్ని మనకి ఇవ్వబోతున్నారు. ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. దాన్ని 30వ తారీఖు రోజు ఉదయం 6 గంటలకు ఉంటుంది. స్వామివారిని మన మంచిర్యాల ప్రజలు మరియు స్థానిక పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ నారాయణుడు ఇచ్చేటువంటి మహాప్రసాదముగా మోక్ష ప్రసాదాన్ని పొందాలని, మరియు ఈ 5వ తారీఖు నుండి గోదాదేవికి ప్రతిరోజు ఉదయం 10:30 అభిషేకం ఉంటుంది. జనవరి 14వ తారీఖు రోజు ఆ గోదా రంగనాథ తిరుకల్యాణ మహోత్సవం జరుగుతుంది. దీన్ని పురస్కరించుకొని ఆ స్వామివారు ఈ ధనుర్మాసంలో ఎవరైతే భక్తులు ఒక్కరోజైనా ఒక 10 నిమిషములైనా తనను సేవిస్తారో వారికి కొన్ని వేల సంవత్సరాల మోక్షాన్ని ప్రసాదిస్తారట. అత్యంత వైభవమైన ఈ ధనుర్మాసంలో భక్త మహాశైలులందరూ రేపటి నుండి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి సేవ చేసుకొని తీర్థప్రసాదం గ్రహించి కొన్ని వేల సంవత్సరాల కృపను పొందాలని మనం చేస్తున్నాం. మంచిర్యాల పట్టణం ఓవర్ బ్రిడ్జ్ సమీపంలోని జెట్ భవన ప్రాంగణంలో బుధవారం ఉదయం 6 గంటల నుండి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు పూజలను శ్రీ సూక్తి సుధా జరి వసుమూర్తి పద్మజ కుమారి పాశురాలతో ప్రారంభించారు. ధనుర్మాస పూజల ప్రశస్తి గురించి తెలుపుతూ పాశురాలను ప్రవచించారు. వచ్చే నెల 14వ తేదీ గోదా రంగనాథుల
కళ్యాణంతో ఉత్సవాలు ముగుస్తాయని, అప్పటి వరకు ప్రతిరోజు ధనుర్మాస ప్రత్యేక పూజలకు హాజరు కావాలని ఆమె కోరారు. హృదయం దగ్గరకు వచ్చింది అంటే మానసికంగా స్వామిని మనం స్మరిస్తున్నాము అని అర్థం. ఆ మనసులో స్వామిని నిలుపుకున్నామనడానికి గుర్తు. అంటే శరణాగతి చేస్తున్నామంటూ మానసిక కైంకర్యాన్ని గురించి చెప్తున్నారు. అలాగే చేతులతో ఇలా వాయించడం ద్వారా కాయిక కైంకర్యాన్ని గురించి కోరుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక వాక్కుతో స్వామి నామం చెప్పడం ద్వారా వాచిక కైంకర్యాన్ని కోరుకుంటున్నామని తెలుస్తుంది. వాక్ సేవ అంటారు. వెరసి కాయిక, మానసిక, వాచిక సేవ చేయాలి, కైంకర్యం చేయాలి అంటూ వివిధ కారణాలతో స్వామికి కైంకర్యం చేయాలని కోరుకుంటున్నారు మన గోదాదేవి ఈ యొక్క వ్రత ఫలితంగా. ఆ విధంగా ఈ పాంసులలో అనుకున్నటువంటి వాళ్ళకి ఈ రోజు మంగళవారం ఈ గుడికి వెళ్ళాలి, బుధవారం ఈ గుడికి వెళ్ళాలి, గురువారం ఈ గుడికి వెళ్ళాలి అంటూ రోజుకొక ఆలయాన్ని వెళ్ళి రోజుకొక దేవుడిని అర్చించే వాళ్ళకి కాదు. ఆయననే ఎవరైతే నమ్ముకొని ఉంటారో వాళ్ళకి ఆయనే ఇస్తాడు కదా. అంతే కదండి, మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తామో ఆయనే నమ్ముకొని ఉంటే ఆయన మాత్రం మనకి ఇస్తాడు, ఫలితాన్ని మనకి ఇస్తాడు. ఒకవేళ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన ఇస్తాడు ఈయన, ఈయన ఇస్తాడు ఆయన చివరికి ఎవరు ఉండవచ్చు. అందుకని గోధుమ ఏం చెప్పింది, అక్కడయ్యే న్యస్తవరణ నామం అంది. అంటే ఆయన మీదే సమస్త భారాలను వేసుకున్నటువంటి మేము అంటూ చెప్తుందన్నమాట. అలా ఆయనే నమ్ముకొని నాకు నేను రక్షకుడిని కాదు, నాకు వేరెవరు రక్షకుడు లేరు, నాకు నీవే రక్షకుడివి అని నమ్మి శరణాగతి చేసినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అనుగ్రహించడానికి గాను స్వామి శ్రీమన్నారాయణుడే అనుగ్రహిస్తాడు. వాళ్ళకి ఆ ఫలితం ఏ ఫలితం? ఉన్నందుకు ఈ ఆత్మ ఈ లోకంలోకి జన్మించిన, ఇప్పుడు శరీరంలోకి ఆత్మ వచ్చిందండి అంటే శరీరం జన్మించినట్లేగా. మనకి ఈ జన్మనిచ్చినటువంటి భగవంతుడికి జన్మించి ఉన్నంత కాలం సేవ చేసుకోవాలి. జయ శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ సుందరజయ స్వామి వారి మంగళాశాసనంతో మా మంచిర్యాల పట్టణంలో ధనుర్మాస కార్యక్రమం ఈరోజుతో ప్రారంభమై పద్మజ రామానుజ దాసుతో వారి కార్యక్రమం ప్రారంభమై దిగ్విజయంగా నడవాలని కోరుకుంటూ ఈ పరిసర మంచిర్యాల చుట్టూ పరిసర ప్రాంతాలందరికీ కూడా ఒక మనది చాలా బాగా అర్థమయ్యే విధంగా వారు చెప్తా ఉన్నారు. అందరూ కూడా మీరు దీనిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని జయ శ్రీమన్నారాయణ. జాతీయ పెన్షనర్ల దినోత్సవ వేడుకలను బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక కార్యాలయంలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా సబ్ ట్రెజరీ అధికారిని కరుణశ్రీ హాజరై ఏకీకృత పెన్షన్ ఆరాధ్యుడు బిఎస్ నకారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సాధు లింగయ్య, ప్రధాన కార్యదర్శి ఎరుకల చంద్రశేఖర్లు మాట్లాడుతూ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్లో ఉన్న 6 డిఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2024 నుంచి రిటైర్డ్ ఉద్యోగుల అన్ని రకాల బెనిఫిట్స్ మంజూరు చేయాలని తెలిపారు. 2023 జూలై 1 నుంచి రావాల్సిన పిఆర్సీని వెంటనే ప్రకటించాలని అన్నారు. వెల్నెస్ సెంటర్లో నిపుణులైన వైద్యులను నియమించాలని కోరారు. అన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలను అందించాలని డిమాండ్ చేశారు. మినిమం పెన్షన్ 9,000 చెల్లించాలని అన్నారు. రైల్వేలో గతంలో లాగే 50% రాయితీ కల్పించాలని పేర్కొన్నారు. పెండింగ్ ఎరియర్స్ కూడా విడుదల చేయాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ అనంతరం జీపీఎఫ్, జనరల్ ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ లాంటి బెనిఫిట్స్ను ప్రభుత్వం అందించడం చేస్తుందని ఆరోపించారు. పెన్షన్ మాత్రమే అందిస్తున్న ప్రభుత్వం ఈ ప్రయోజనాలు కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి బోడ రాజయ్య, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ శంకర్, కుక్కల నర్సయ్య, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రాబ్లమ్స్ అంటే దాన్ని ఎవరం ఏం చేయలేము, అది భగవంతుడికి దయచేస్తే అప్పుడు. కాకపోతే మనకు ఇక్కడ లోకల్లో ఇంతవరకు మనకు ఎస్టీ నుండి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వెంటనే మన పనులను చేసి పెడుతున్నారని చెప్పి చెప్తున్నారు. నేనైతే కొత్త వచ్చా, నా దగ్గర ఇంతవరకు ఏం ఆగలేదు. ఈ మన ఎందుకంటే ఎంప్లాయీస్కు పెన్షన్లకు తేడా ఉంటుంది. ఎంప్లాయీస్ వాళ్ళు శక్తితో ఉంటారు, నడవగలుగుతారు, పోగలుగుతారు, కలవగలుగుతారు, ఒకరికి 4 సార్లు కూడా వెళ్ళగలుగుతారు. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఈరోజు మనం సన్మానించుకుందామన్నా కూడా రాలేని పరిస్థితిలో 4 ఉన్నారు. మనం తీసుకున్న 10 మందిలో ఈ పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మనది ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మేడం గారు డైరెక్ట్ మనందరితో చెప్పారు, మీరు కనీసం కాల్ చేయండి, ఫోన్ చేయండి, మాకు ఇన్ఫర్మేషన్ చేయండి, చేస్తామని చెప్పి. మేడం
మీకు మా పెన్షన్ తరఫున ధన్యవాదాలము. మీ సహకారాన్ని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కార్యక్రమాన్ని బట్టి మనం సన్మానాలు చేస్తూనే ఉన్నాం. ఒక గుర్తింపు, ఒక గౌరవం, వారి సర్వీస్కు మనం ఇచ్చేటువంటి ఒక కానుకలాగా ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలనేటువంటి కార్యక్రమం. అయితే మనకి ఇంకొక నలుగురు రాలేకపోయారు. ఒక నిర్ణయం తీసుకున్నాం. జిల్లా అంటే మేమే వస్తాం సార్ మీ ఇంటికి టైం చూసుకొని ఈ రోజే తప్పకుండా వస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కాగానే కొంతమంది జిల్లా మేడం గారికి లక్ష్యం ఇస్తున్నారు. పెండింగ్ ఏవి లేవు, ఇది పరిష్కారం కాలేదనేది లేవు. ఇక స్టేట్ వైడ్ ప్రాబ్లమ్ తోటి కొన్ని ఉన్నాయని, కానీ ఇక వేరే విషయాలు అయితే మనకి వచ్చిన ఎలాంటి పెండింగ్స్ అయితే ఉండలేవు. మనకు మంచి అందరి స్టాఫ్ పేరు పేరున మా సంఖ్య చెప్పి మా శుభాకాంక్షలు. మీ అందరికి ఏ సమస్యలు ఉన్నా కానీ తీర్చడానికి ఒక అడుగు ముందే ఏది ఉన్నా కానీ మీరు ఫోన్లో చెప్పండి. రాలేకపోయినా ఏది వచ్చినా కానీ ఏ సమస్య ఉన్నా కానీ వెంటనే తీర్చడానికి ముందుంటాము. సెక్రటరీ గారికి అందరికీ సంఘం సభ్యులందరికీ ధన్యవాదాలు. నన్ను పిలిచి కాశీపేట మండల అభివృద్ధి కోసం నూతనంగా ఎన్నికైన సర్పంచులంతా రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా నిలిచి మినరల్ ఫండ్ కోసం పోరాడాలని తుడుం దెబ్బ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మడావి వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. బుధవారం కాశీపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇకపై రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని అన్నారు. కాశీపేట మండలానికి చెందిన నిధులు ఇక్కడ వినియోగించకుండా పక్క ప్రాంతాలకు తరలించడమే మండల అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిందని అన్నారు. దేవపూర్ సిమెంట్ కంపెనీ నుంచి వచ్చే కోట్ల రూపాయల మినరల్ ఫండ్ కాశీపేటకు దక్కకుండా ఇతర ప్రాంతాలకు మళ్లించడం అన్యాయమని అన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు అందరూ కలిసి మినరల్ ఫండ్ను కాశీపేట మండలంలోనే వినియోగించేలా పోరాటం చేయాలని సూచించారు. అలాగే మంచిర్యాల నుంచి గోదావరి నీటిని కాశీపేట మండలానికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని 100 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్కు తరలిస్తున్నప్పటికీ సమీపంలో ఉన్న కాశీపేటకు సాగునీరు అందించకపోవడం తీవ్ర అన్యాయమని అన్నారు. వెంటనే గోదావరి నీటిని కాశీపేట మండలానికి తీసుకువచ్చి సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మడావి వెంకటేశ్వర్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుని. ముందుగా 2వ ప్లేస్లో గెలిచిన గ్రామ పంచాయతీ సర్పంచులందరికీ శుభాకాంక్షలు. దయచేసి అందరూ పోటీ చేసిన సర్పంచులు మనసునేం పెట్టకుండా, రాజకీయం అంతా అయిపోయింది, ఎలక్షన్ అయిపోయినాయి కాబట్టి కొట్లాడకుండా స్థానికంగా తెల్లారేస్తే ఒకరినొకరు చూసుకుంటూ ఉండాలి. దయచేసి అందరు కలిసిమెలిసి ఉండండి. ముఖ్యంగా మన కాశ్మీర్ మండలంలో దేవపూర్లో డెవలప్మెంట్కు మన ఓరియంట్ సిమెంట్ నుంచి సంవత్సరానికి దాదాపుగా 20 కోట్ల వరకు మినరల్ ఫండ్ వస్తుంది, జిల్లాకి వెళ్తుంది. అందుకని మన పంచాయతీలలో గెలిచిన సర్పంచులు, దేవపూర్ సర్పంచ్ కానివ్వండి, కాశ్మీర్ సర్పంచ్ కానివ్వండి, ముత్తంపల్లి సర్పంచ్ కానివ్వండి, దయచేసి మన మండలం నుంచి చాలా మినరల్ ఫండ్ వెళ్తుంది, కొన్ని కోట్ల మినరల్ ఫండ్ వెళ్తుంది. అది ఖచ్చితంగా మన మండలికే దిగేటట్టు అందరూ ప్రయత్నించాలి. ఎందుకంటే బయట నిధులు మనకు తక్కువ, మన దగ్గర చేసిన మినరల్ ఫండ్లు కొన్ని 100 కోట్లు బయట నియోజకవర్గంలో బయట జిల్లాకు వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా మీ అందరు సర్పంచులు కలిసి మీరు ఖచ్చితంగా కొట్టాడి కలెక్టర్ వర్గాన్ని వెళ్ళి మన మినరల్ ఫండ్ మనకు వస్తే ఖచ్చితంగా అన్ని డెవలప్మెంట్ అంతా చేయొచ్చు. మనం ముఖ్యంగా మరి కలెక్టర్ గారు మెచ్చుకుంటానా, మన మినరల్ ఫండ్ ద్వారా ప్రతి గ్రామానికి సోలార్ లైట్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. మరియు మన మండలం ముఖ్య సమస్య తాగునీటి సమస్య. మనకు ఇంతకుముందు కుమ్రంభీం ప్రాజెక్ట్ నుంచి మనకు నీళ్ళు వస్తుంది. అందుకని ఖచ్చితంగా కలెక్టర్ గారు దీనిపై దృష్టి పెట్టి మన పక్కనే 30 కిలోమీటర్ల దూరంలో ఇల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడనే సోమగూడ నుంచి బెల్లంపల్లి పైప్ లైన్ వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూ ఇస్తే మన కాశ్మీర్ మండలకు గోదావరి నీళ్ళు వస్తాయి. ఖచ్చితంగా మన మండలంలో గెలిచిన సర్పంచులందరూ దీని మీద దృష్టి పెట్టి ప్రత్యేకించి కలెక్టర్ గారికి కలిసి మన గోదావరి నీళ్లు త్రాగటానికి కాశీపేట మండలకు రావాలని ఖచ్చితంగా వాళ్ళు పోరాటం చేయాలని కోరుకుంటున్నాను. మరియు ఇంకో విషయం, ముఖ్య విషయం, ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ వరకు 300 కిలోమీటర్ల నీళ్లు వెళ్తున్నాయి. 300 కిలోమీటర్ల నీళ్ళు వెళ్ళాక ఎల్లంపల్లి నుంచి మనకు వచ్చేదంతా 30 కిలోమీటర్లు ఉంది. 30 కిలోమీటర్లు నీళ్ళు రావు. అందుకని ఎత్తిపోతల పథకం పెట్టి నీళ్లు మొత్తం లిఫ్ట్ చేసి మన మినరల్ ఫండ్ తోటి దాన్ని కేటాయించి నీళ్లు మొత్తం లిఫ్ట్ చేసి కాశీపేట మండలంలో ఉన్న ప్రతి భూమిని సాగు భూమిగా మార్చాలని కోరుకుంటున్నాను. మొన్నటి ఎన్నికల్లో హామీలు ఇచ్చిన సర్పంచులు ఖచ్చితంగా హామీలను నెరవేరాలి.
ఎందుకంటే చాలా మందికి ఉద్యోగాలు ఇస్తాం, డెవలప్ అన్ని విధాలు చెప్పారు. వాళ్ళకు మేము కూడా సహకరిస్తాం. వాళ్ళు సహకరించిన వాళ్ళ హామీలు నెరవేరేలా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని వినియోగించుకుంటున్నాం. మందమరి మండలంలో ప్రారంభమైన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరిగాయి. బొక్కలగుట్ట 80%, పులిమడుగు 90%, అందుకులపల్లి 80% ఓట్లు పోలైనట్టుగా అధికారులు తెలియజేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా పోలింగ్ బూతుల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ బొక్కలగుట్టలో ఉదయం 7 గంటలకి గ్రామ పంచాయతీ ఎన్నికలను స్టార్ట్ చేయడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 11 గంటల వరకు కూడా 65% పోలింగ్ పూర్తి చేయడం, ఓటింగ్ శాతం పూర్తి కావడం జరిగింది. అట్లాగే పొద్దున్న నుంచి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణ అనేది జరుగుతుంది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున అన్ని నిర్వహణ ఏర్పాట్లను కూడా అన్ని కూడా పర్ఫెక్ట్ గా చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సహకరిస్తున్నారు. అన్ని విధాలుగా కూడా ఎలక్షన్ అనేది ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పటి వరకు పోలింగ్ శాతం 65% దాటింది. 1 o'clock వరకు 90% మనకు దాటడానికి అవకాశం ఉంది. రిజల్ట్ మనము కౌంటింగ్ 2 o'clock కి కౌంటింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. 4:30 వరకు ఆల్మోస్ట్ మనకు కౌంటింగ్ అయిపోతుంది. 5 కి అనౌన్స్ చేసేస్తాం. ఎలాంటి సమస్యాత్మకంగా లేకుండానే ఎన్నిక అనేటువంటిది, పోలింగ్ అనేటువంటిది జరుగుతున్నది. ఇక్కడ 1290 ఓట్లు ఉన్నారు. దానికి గాను ఇప్పటి వరకు మన దగ్గర దాదాపు 1000కి పైగానే ఓట్లు పోలైనాయి. దాదాపు 11 గంటల వరకు అయితే 73% పోలైంది. ఎక్కువ మహిళలు పోలింగ్ శాతం ఎక్కువ ఉంది. ఇక్కడ ప్రశాంతంగా జరుగుతుంది. పోలీసు బందోబస్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేవు. మరియు సక్రమంగా పోలింగ్ జరుగుతుంది. అన్ని వసతులు కూడా సక్రమంగా దగ్గరుండి సెక్రటరీ గారు చూసుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది ఇక్కడ. నా పేరు వెంకటలక్ష్మి అండి. నేను అల్లూరుపేట ఆర్ఓను. మాకు ఇప్పటి వరకు 9 to 11 వరకు అయినటువంటి పర్సంటేజ్ 57 అండి. 937 పోల్ అయినాయి 1619 ఓటర్లకి. 80% ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మరి చూడాలి, ఇంకా 1 hour టైం ఉంది. ఆ 1 hour లోపల ఎంత అవుతుందో చూడాలి. శంకర్పల్లి ఎస్టీ సర్పంచ్ అభ్యర్థి పెరుమాండ్ల వెంకటేష్ ఏకగ్రీవం కావడంతో మిగతా 9 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు 37 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 86వ వార్డు మెంబర్ స్థానాల్లో 21 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడంతో 65 వార్డు మెంబర్ స్థానాలకు 180 మంది వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా పోలింగ్ బూతుల వద్ద పోలీస్ పటిష్ట బందోబస్తులను ఏర్పాటు చేశారు.
చెప్పండి సార్. గ్రామ పంచాయతీ ఎన్నికలు 3వ విడత ఈరోజు జరుగుతూ ఉన్నాయి. చెన్నూరు నియోజకవర్గము మందమరి మండలంలోని బొక్కలగుట్ట విలేజ్కి రావడం జరిగింది. ఈ బొక్కలగుట్ట గ్రామ పంచాయతీలో బొక్కలగుట్ట విలేజ్ మరియు కోటేశ్వరపల్లి ఉంది. ఈ రూట్ నెంబర్ 1లో ఉంది. ఇప్పటి వరకు ఈ 3 అవర్స్లలో సుమారుగా 40% పోలింగ్ జరిగింది. పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఎలక్షన్ పీస్ఫుల్గా జరగడానికి సఫిషియెంట్ బందోబస్తును అరేంజ్ చేయడం జరిగింది. ఓటర్లు అందరూ భారీ సంఖ్యలో వచ్చి నిర్భయంగా వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేయడం జరిగింది. మొత్తం ఎలక్షన్స్ అంతా పీస్ఫుల్గా జరుగుతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు. ఈ నెల 16 నుండి వచ్చే నెల 14వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాల ప్రత్యేక పూజలు. మంచిర్యాల జిల్లా మందమరి మండల పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన అదనపు కలెక్టర్. బెల్లంపల్లి పట్టణంలో జాతీయ పెన్షనర్ల దినోత్సవ వేడుకలు. పెన్షనర్ల ఆరాధ్య దైవం బిఎన్ నకారే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సబ్ ట్రెజరీ అధికారి కరుణశ్రీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.